వంటింట్లో ఉండే వస్తువులు కేవలం వంటకే అనుకుంటే పొరపాటే. రంగు వేయకుండానే తెల్ల జుట్టుని నల్లగా మార్చే రహస్యం మీ వంటింట్లోనే దాగుంది. మీకు ఈ సంగతి తెలుసా? జుట్టు నెరవటం అనేది వయసుతో సంబంధం లేని సమస్య కింద మారుతూ ఉంది. మన చుట్టూ ఉన్న ఉసిరి ప్రాముఖ్యత దీనికి సంబంధించి మీకు తెలుసా? కెమికల్ డైలు వాడితేనే జుట్టు నల్లబడుతుంది అనుకోవటం అపోహ మాత్రమే. సహజమైన పద్ధతులతో ఆ కుర్లకి కొత్త కాంతిని అందించవచ్చు. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటటువంటి జుట్టు సమస్యలను వదిలించుకొని ఆరోగ్యకరమైనటువంటి కుర్లను సొంతం చేసుకోవటం ఇప్పుడు చాలా చాలా సులభం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ఇది ఒకళ్ళిద్దరి సమస్య కాదు, అందరి సమస్య. ఇలాంటప్పుడు ఈ తెల్ల జుట్టుని తిరిగి నల్లగా మార్చుకోవడం ఎలా? మెరిసే నల్లటి కుర్ల కోసం ప్రకృతి అందించినటువంటి అద్భుత మార్గాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుందాం వరుసగా. దీనికి సంబంధించి అసలు కొంత ప్రాథమిక సమాచారం, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు, వీటిని ముందు మీరు తెలుసుకోవడం అవసరం. చూడండి, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60% మంది యుక్త వయసులోనే జుట్టు తెల్లబడే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా భయాన్ని కల్పించేటువంటి విషయం. ఆధునిక కాలంలో పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే కుర్ల తాలూకు రంగు మారుతూ ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా జుట్టు నెరవటం అనేది శరీరంలో పిత్తదోషం తాలూకు అసమతులతకు చిహ్నం. ప్రకృతిలో ఉండేటువంటి మూలికలతోటి దీన్ని అరికట్టవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి మనం వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ కుర్ల ఆరోగ్యం, అలాగే దీనికి సంబంధించి ఉసిరి ప్రాముఖ్యత. ఇది మీరు తెలుసుకోవాలి. జుట్టు సంరక్షణలో ఉసిరి అనేది ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఉసిరికాయ రసాన్ని క్రమం తప్పకుండా ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల జుట్టుకి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా మీకు అందుతుంది. ఇది వెంట్రుక తాలూకు కుదుళ్ళు ఉంటాయి కదా, హెయిర్ ఫాలికల్స్, వాటిని స్ట్రెంథన్ చేసి వాటిని ఆరోగ్యం కింద మారుస్తుంది. అయితే ఇక్కడ దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మెయిన్గా దీని తాలూకు పోషకాలు ఇవి మనకి శరీరానికి నేరుగా అందుతాయి. ఉసిరిలో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు జుట్టు రాలటం, చివర్లు చెట్టడం ఇలాంటి సమస్యలకు పరిష్కారం కింద ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టుకి సహజమైనటువంటి నలుపు రంగు అనేది వస్తుంది. మెయిన్గా అది కాదు, అసలు జుట్టుకి సంబంధించి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు గమనించి ఉంటారు, ఉసిరి రసం కొంత నేల మీద పడుతుంది. రెండో రోజు చూస్తే అక్కడ నల్లటి మచ్చ తయారవుతుంది. విచిత్రం ఏంటంటే అది కడిగినా పోదు. అంటే ఉసిరికి ఈ నేచర్ ఉంది. ఇదే మెలనిన్. ఈ మెలనిన్ పిగ్మెంటేషన్ తాలూకు ఉత్పత్తిని ఇది పెంచుతుంది. అంటే జుట్టు నల్లగా ఉండటానికి అవసరమైన మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉత్పత్తిని ఉసిరి పెంచుతుంది. ఇది జుట్టు నెరవటాన్ని నివారిస్తూ సహజమైన మెరుపుని ఇస్తుంది. అంతేనా? అదే సమయంలో ఇప్పుడు కెమికల్ హెయిర్ డైలు ఏం చేస్తాయి? జస్ట్ డైయింగ్ ఇస్తాయి. కానీ దీని ప్రత్యేకత అది కాదు. జుట్టుని సంరక్షిస్తుంది. అంటే ఈ శిరోజాల రక్షణ కూడా ఉసిరితో సాధ్యమవుతుంది. కుదుళ్ళ దగ్గర ఉండేటువంటి బ్యాక్టీరియాని తొలగించి స్కాల్ప్ తాలూకు హెల్త్ని, స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరి కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ప్రధానంగా తెల్ల జుట్టుకి సంబంధించి మీకు చెప్పాల్సింది ఏంటంటే నీలగిరి తైలం. ఈ నీలగిరి తైలంతో మీకు ప్రత్యేకమైనటువంటి రక్షణ లభిస్తుంది. అంటే జుట్టు రంగుని మెరుగుపరచడానికి నీలగిరి తైలం, ఉసిరి మిశ్రమం అనేది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసే విధానం, అలాగే వాడే పద్ధతి చాలా సులభం. మెయిన్గా ఈ నీలగిరి తైలం ఉసిరి కాంబినేషన్ ఎలా తయారు చేయాలి అంటే, ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిక్సింగ్. అంటే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి? రాత్రంతా నీటిని నానబెట్టినటువంటి ఉసిరికాయలకు 1 చెంచా నీలగిరి తైలం కలపాలి, ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడపోసుకొని జుట్టుకి పట్టించాలి. అయితే దీని అడ్వాంటేజ్ ఏమిటో తెలుసా? ఎక్స్ట్రాగా అదనపు పోషణని ఇది మీకు ఇస్తుంది. ఈ మిశ్రమంలో నిమ్మరసం, పెరుగు, అలాగే గుడ్డు తాలూకు తెల్ల సొన కలపాలి. ఇలా కలపటం వల్ల జుట్టుకి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. ప్రోటీన్స్ చాలా కీలకం. అంటే ఈ మిశ్రమంలో మనం బేసిక్ ఇంగ్రీడియంట్సే కాకుండా నిమ్మరసం, పెరుగు, అలాగే గుడ్డు తాలూకు తెల్ల సొన ఇవి కలపాలి. ఇప్పుడు మన జుట్టులో కెరోటిన్ ఉంటుంది, అది ప్రోటీన్. కాబట్టి ఈ మనం గుడ్డు లోపల ఉండేటువంటి తెల్ల సొన కూడా ప్రోటీన్ని ఇస్తుంది. మాంసేన వర్ధతే అంటారు. కాబట్టి ఇది ఏం చేస్తుంది? ఇంటర్న్ జుట్టుకి కేవలం రంగునే కాకుండా
కుర్లకి కండిషనర్ లాగా పనిచేస్తూ జుట్టుని మృదువుగా మారుస్తుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్, మన సబ్స్క్రైబర్స్ రిపీటెడ్గా అడుగుతారు, ప్రాబ్లం ఏంటంటే మొదటి నుంచి చివరి దాకా కాకుండా అలా జంప్ చేస్తూ చూడటం వల్ల మధ్యలో అంటే లింక్ని మిస్ అవుతూ ఉంటారు. ఏదేమైనా ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని మరి ఎలా వాడాలి అంటే వినియోగించేటటువంటి పద్ధతి ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఈ ప్యాక్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటి మరొక మంచి రెమెడీ ఉంది. ఇదే కరివేపాకు అలాగే పెరుగు. కరివేపాకు పెరుగు తాలూకు మిశ్రమం. చూడండి, సురభి నింబ అంటారు కరివేపాకుని, అలాగే నల్లగా ఉంటుంది, అందుకని నిమ్మ అంటారు. నింబ అంటారు అంటే వేప. మన పూర్వీకుల కాలం నుంచి కరివేపాకుని ఈ జుట్టు ఆరోగ్యం కోసం వాడుతూనే ఉన్నాం. ఇది జుట్టుని నల్లగా మార్చడానికి ప్రకృతి సిద్ధమైనటువంటి వరం కింద చెప్పొచ్చు. అయితే దీని ప్రత్యేకత కొన్ని, ఉదాహరణకు ఇది ఆర్టిఫిషియల్ కాదు, అంటే ఒక సహజ సిద్ధమైన ప్యాక్లా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకుల్ని మెత్తగా నూరి దానికి 1/2 కప్పు పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఆ కుదుల నుంచి చివరి వరకు అప్లై చేయాలి. అయితే దీని ప్రత్యేకత ఏమిటి అంటే ఇది న్యాచురల్, అలాగే న్యాచురల్గా కావాల్సినటువంటి అన్నింటినీ ఇస్తుంది. అంటే విటమిన్ల తాలూకు గొప్ప శక్తి, మేళవింపు దీంట్లో ఉన్నాయి. కరివేపాకులో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ మొత్తాలో ఉంటుంది. ఇది కుళ్ళకు లోపల నుంచి బలాన్ని ఇస్తూ ఆ తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. అయితే కేవలం డయ్యింగే కాదు, అప్పుడు మ్యాటీ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి దానికి ఒక షైన్ రావాలి, అంటే మెరవాలి. ఈ మెరిసే జుట్టు కూడా దీంతో సాధ్యం అవుతుంది. పెరుగులో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ స్కాల్ప్ని శుభ్రం చేసి జుట్టుకి ఒక నిగారింపునిస్తుంది. అరగంట తర్వాత స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులాగా మారుతుంది. ఇంకొకటి, ఈ తెల్ల జుట్టుకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఇదే కాంబినేషన్ కొబ్బరి నూనె, నిమ్మరసం, దీని తాలూకు మేళవింపు. ప్రతిరోజు వాడే కొబ్బరి నూనెలో జుట్టు సమస్యని నివారించడానికి మీరు దాన్ని ఎఫెక్టివ్గా తయారు చేయాలి. దీనికి ఏం చేస్తారు, నిమ్మరసం తోడు చేయాలి. అప్పుడు జుట్టు సంరక్షణకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే దీనికి మెయిన్గా ఏ జుట్టు తాలూకు ఆయిల్ అయినా అది నరిష్మెంట్ని ఇవ్వగలి, అంటే పోషణని అందించగలగాలి. కాబట్టి ఈ కొబ్బరి నూనెలో ఉండేటటువంటి కొవ్వు తాలూకు అమ్లాలు, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుక లోపల నుంచి మీకు రక్షణ ఇస్తాయి, పొరల్లోకి చొచ్చుకుపోయి తేమను అందిస్తాయి. నిమ్మరసంలో ఉండేటువంటి సిట్రిక్ యాసిడ్ చుండుని నివారిస్తుంది. అంతేనా, అలాగే దీనికి ఎప్పుడైనా కదా ఒక ప్రొసీజర్ చేసిన తర్వాత దాని తర్వాత అంటే పశ్చాత్కర్మ అనేది ముఖ్యంగా దీనికి మర్దన ప్రక్రియ అనేది చాలా ముఖ్యం. గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలకు అప్లై చేసిన తర్వాత మర్దన చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరుగుదల అనేది వేగవంతం అవుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీని అప్లికేషన్, అంటే దీని సమయం, అలాగే దీని జాగ్రత్తలు, ఇది కూడా ముఖ్యం. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక అరగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత మైల్డ్ షాంపూ అంటే ఏం డాక్టర్ గారు అని మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారు. ఏదైనా ఒక హెర్బల్ షాంపూ కానీ, చిన్నపిల్లల షాంపూలు కానీ, ఇవన్నీ మైల్డ్గా ఉంటాయి. ఇలాంటి షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రంగు అనేది పాలిపోకుండా ఉంటుంది. అయితే ఇవేనా, ఇంకా బోర్డు ఉన్నాయి. అంటే ఇతర సహజ తైలాలు, అలాగే మూలిక మిశ్రమాలు, ఇవన్నీ కూడా జుట్టుని నల్లగా ఉంచుతాయి. కేవలం ప్యాకులు మాత్రమే కాకుండా కొన్ని రకాల నూనెలు మీ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇవి ఆ జుట్టుకి తగినటువంటి రక్షణ ఇస్తాయి. ఇలాంటి వాటిలో మెయిన్గా మన వాళ్ళు మర్చిపోయింది కానీ అద్భుతమైనది ఒకటి ఉంది. ఇదే ఆముదం, క్యాస్టర్ ఆయిల్. ఈ ఆముదం వినియోగం అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆముదాన్ని కూరలకు పట్టించి మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల చిక్కగా జుట్టు పెరుగుతుంది. ఎప్పుడైతే చిక్కదనం వస్తుందో అప్పుడు నలుపుదనం వస్తుంది. ఇది జుట్టు తెల్లబడకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇంకొకటి ఉంది, చాలామందికి అంతగా ఐడియా లేనిది. ఇదే వేప. ఈ వేప నూనె ప్రయోజనాలన్నీ ఇన్ని కావు. తల దురద, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వేప నూనె వాడటం మంచిది. ఇది స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి జుట్టుకి రక్షణ కవచంలాగా ఉంటుంది. అలాగే క్లెన్సింగ్ అనేది చాలా ముఖ్యం. దీనికి సీకాకాయ, అలాగే బాదం నూనె, ఈ మిశ్రమం పనిచేస్తుంది. సీకాకాయ లేదా సీకాయ అంటారు. ఇది సహజమైన క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. బాదం నూనెలో ఉండేటటువంటి వైటమిన్ ఈ అనేది జుట్టుకి పోషణని అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది ఉంది, నిజానికి ప్రతి వాళ్ళకి అనువుగా ఉంటుంది, ఇది ఏమాత్రం ఖర్చు లేనిది. ఇదే జామ ఆకులు. ఈ జామ ఆకుల ముద్దను కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జామ ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించడం వల్ల జుట్టు నల్లబట్టమే కాకుండా రావటం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా ముఖ్యం. అంటే ఈ ఆరోగ్య సూత్రాలు, ఈ హెల్త్ రూల్స్, ఈ సూచనలు, ఈ సలహాలు, వీటిని మీరు గుర్తుంచుకోవాలి. అంటే జుట్టు తెల్లబట్టం అనేది ఏదో ఒక ఆయిల్ రాస్తే తిరిగి రివర్స్ అవ్వదు. దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ముఖ్యం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పోషకాహారం, అంటే హెల్దీ ఫుడ్, ప్రోటీన్స్, విటమిన్స్, వీటిని ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. తీసుకోవటం వల్ల ఇది లోపల నుంచి బలంగా మారుతుంది.
అలాగే మెయిన్గా ఏంటంటే కొంతమందిని మీరు గమనించే ఉంటారు, ఇంట్లో ఏదైనా ట్రాజడీ జరిగినప్పుడు కానీ లేకపోతే విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు కానీ జుట్టు ఉన్నట్టుండి తెల్లబడిపోతుంది. అంటే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడిని తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి అనేది జుట్టు నెరవటానికి ప్రధాన కారణం కాబట్టి యోగా, ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకోండి. అన్నిటికీ మించి సహజంగా ఆ జుట్టు అనేది క్లీన్గా ఉండాలి కాబట్టి ఈ సహజ శుభ్రత చాలా ముఖ్యం. రసాయనాలు ఎక్కువగా ఉండేటటువంటి షాంపూలకి బదులుగా కుంకుడుకాయలు, సీకాయ ఇలాంటివి వాడటం ఉత్తమం. ఇంకా అన్నిటికీ మించి అతి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే మన జుట్టులో ఆ షైనింగ్ రావాలి. షైనింగ్ రావాలంటే ఏం చేయాలి? నీరు. కాబట్టి ఇది యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్తారు. శరీరంలో తేమ తగ్గకుండా ఉండటం కోసం రోజుకి కనీసం ఒక 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. అందుకు మించి న్యాచురల్గా మనకి కొన్ని శత్రువులు ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎండ. ఈ ఎండ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. తీవ్రమైన ఎండలో వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఎండకి నీటి శాతం ఆవిరైపోయి జుట్టు స్ప్లిట్ అవుతుంది. జుట్టు స్ప్లిట్ అయిన తర్వాత అది ఎరుపు రంగుగా మారి ఆ తర్వాత తెల్లగా అవుతుంది. కాబట్టి ఎండలోకి వెళ్ళేటప్పుడు జుట్టు పైన నేరుగా సూర్యరశ్మి పడకుండా టోపీ లేదా స్కార్ఫ్ ఇలాంటివి వాడుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ సహజ రంగులు. అంటే ఎప్పుడైనా మీరు సహజ రంగులు వాడటానికి ట్రై చేయాలి. అంటే కెమికల్ డైల జోలికి వెళ్లకుండా గోరింటాకు ఇలాంటి సహజ రంగుల్ని మీరు ఎంచుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర ఇది సగం రోగాలను పోగొడుతుంది. కాబట్టి రోజుకి కనీసం ఒక 7-8 గంటలు నిద్ర ఉండాలి. దీంతో శరీరపు జీవక్రియలు మెరుగుపడి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, త్వరగా తెల్లబడకుండా ఉంటుంది. ఎందుకంటే మన బామ్మలు, తాతలు మీరు చూడండి, వాళ్ళు ఎక్కువగా ఒత్తిడి పడేవాళ్ళు కాదు. అందుకే 70 ఏళ్ల వయసులో కూడా వాళ్ళ జుట్టు నల్లగా ఉండేది. సరే, మీరు దీనికి కాంప్లిమెంట్ చేసేటటువంటి కొన్ని చక్కని ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవి కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కరివేపాకు తైలం. ఈ కరివేపాకు తైలాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకులు వేసి అవి నల్లగా అయ్యే వరకు వేడి చేయాలి. ఈ నూనెను చల్లార్చి వడపోసుకున్న తర్వాత క్రమం తప్పకుండా తలకు రాసుకుంటూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అంతేనా, అసలైంది ఏంటంటే ఈ ఉసిరిని ఒక మిక్సర్ రూపంలో, ఉసిరి పొడి రూపంలో వాడుకోవాలి. 2 చెంచాల ఉసిరి పొడిని 1 చెంచా బాదం నూనెతో కలిపి పేస్ట్లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వారానికి 2 సార్లు తలకు పట్టించి తలస్నానం చేస్తూ ఉంటే కురుళ్ళు దృఢంగా మారతాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. మన ప్రకృతి ప్రసాదించిన మూలికలు కానీ, వంటింటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనవి. వీటితోటే ఈ జుట్టు సమస్యలని పరిష్కరించుకోవచ్చు, సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. రసాయనాలతో కూడినటువంటి ఉత్పత్తుల కంటే కూడా సహజ పద్ధతులు జుట్టుకి శాశ్వతమైన ఆరోగ్యాన్ని, అందాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి, సరైన ఆహార నియమాలు పాటిస్తే తెల్ల జుట్టు సమస్యని సులభంగా నివారించుకోవచ్చు. మీ జుట్టు మీ వ్యక్తిత్వానికి, నిజానికి నిలువుటద్దం. అందుకే దాన్ని ప్రకృతి ఒడిలో మీరు సంరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.